వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ హిస్టరీ మరాఠాలు శివాజీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. మరాఠాలు శివాజీ క్రీస్తు శకం 17వ శతాబ్దం. 17వ శతాబ్దంలో మరాఠా రాజ్య స్థాపన, 18వ శతాబ్దంలో భారతదేశంపై మరాఠాల ఆధిపత్యం, 19వ శతాబ్దపు ఆరంభంలో వీరి అంతం భారతదేశ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం. మరాఠాలు అత్యంత ప్రాచీనమైన వారైనప్పటికీ 17వ శతాబ్దం వరకు వారికంటూ ఒక రాజ్యం ఉండేది కాదు. 14వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్లు మరాఠాలను భారీగా తమ సైన్యంలోకి చేర్చుకోవడంతో వీరు రాజకీయంగా వెలుగులోకి వచ్చారు. బహమనీ సామ్రాజ్యానంతరం మరాఠాలు బీజాపూర్, అహ్మద్నగర్ మొఘల్ కొలువుల్లో చేరారు. మధ్యయుగంలో ముస్లిం రాజ్యాలకు తమ సేవలు అందిస్తూ మరాఠాలు అంచెలంచెలుగా ఎదిగారు. శివాజీ పూర్వీకులు అహ్మద్నగర్ సుల్తానుల కొలువులో పనిచేశారు. శివాజీ తాత మాలోజీ బోన్స్లే అహ్మద్నగర్ రాజ్యంలో సామాన్య సైనికుడిగా పనిచేసేవారు. శివాజీ తండ్రి షాజీ బోన్స్లే అహ్మద్నగర్ రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఈ సుల్తాన్లు ఇతడికి పూనా జాగీర్ను ఇచ్చారు. తండ్రి నుంచి వారసత్వంగా పొందిన జాగీర్ను శివాజీ ఒక బలమైన మరాఠా రాజ్యంగా మార్చారు. అహ్మద్నగర్ ప్రధానమంత్రిగా పనిచేసిన మాలిక్ అంబర్ నుంచి మరాఠాలు గెరిల్లా యుద్ధం నేర్చుకున్నారు. శివాజీ 1627 నుంచి 80 భారతదేశ చరిత్రలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వారిలో శివాజీ ఒకరు. ఈయన 1627లో పూనా జిల్లా జున్నార్ సమీపంలోని శివనేరు దుర్గంలో జన్మించారు. ఈయన గొప్ప వ్యక్తిగా ఎదగడానికి తల్లి జిజియాబాయి, గురువు దాదాజీ కొండదేవ్, మత గురువు సమర్థ రామదాస్ ప్రధాన కారకులు. శివాజీ తండ్రి నుంచి వారసత్వంగా పొందిన పూనా జాగీర్ను బీజాపూర్, మొఘల్ రాజ్యాలపై దాడులు చేసి ఒక బలమైన మరాఠా రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అన్ని మతాలను ఆదరించిన లౌకికవాది. మరాఠాలు విజృంభణ దోహదపడిన పరిస్థితులు. భారతదేశంపై మొఘల్, ఇతర ముస్లిం పాలకుల ఆధిపత్యం కొనసాగుతున్న 17వ శతాబ్దంలో మరాఠాలు తమకంటూ ఒక స్వరాజ్యాన్ని స్థాపించుకున్నారు. వీరు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేసిన పోరాటానికి వారి ధైర్య సాహసాలతో పాటు భౌగోళిక ఇతర అంశాలు దోహదపడ్డాయి. మరాఠాలు నివసించే ప్రాంతం దట్టమైన అడవులు, కొండలు, లోతైన లోయలతో కూడిన పీఠభూమి ప్రాంతం. ఇది దక్కన్లో ఒక విశిష్టమైన భౌగోళిక స్వరూపాన్ని కలిగి ఉంటుంది. పశ్చిమాన అరేబియా సముద్రం నుండి మిగతా వైపుల నుంచి ఎత్తైన సహ్యాద్రి పర్వతాలతో వేరుచేసి ఉంటుంది. వేల అడుగుల ఎత్తైన ఈ పర్వతాల్లోనూ మరాఠాలు సునాయాసంగా ఈ బలమైన కోటలను నిర్మించుకోగలిగారు. ఫలితంగా ఇవి శత్రు దుర్భేద్యంగా మారాయి. కొండలు, పర్వతాలు, అడవులు మరాఠాలు కొనసాగించిన గెరిల్లా పోరాటానికి అనుకూలంగా ఉండేవి. 13వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు పండరీపురం కేంద్రంగా కొనసాగిన భక్తి ఉద్యమం మరాఠాల విజృంభణకు నాంది పలికింది. జ్ఞానదేవుడు, ఏకనాథుడు, రామదాసు, తుకారాం లాంటి సంస్కర్తలు మరాఠాల్లో సమానత్వ భావాలను పెంచారు. మరాఠీ భాషను ప్రచారం చేయడం ద్వారా భాషా ఏకత్వాన్ని సాధించి మరాఠాలను ఏకతాటిపైకి తీసుకువచ్చారు. బీజాపూర్ రాజ్యంపై దాడులు. శివాజీ
బీజాపూర్ రాజ్యంపై దండెత్తి అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కొండన, తోరణ, జావలి, కొంకన్ ముఖ్యమైనవి. తోరణ రాయగఢ్, జావలిలో ప్రతాప్గఢ్ అనే కోటలను నిర్మించారు. 1659లో బీజాపూర్ సుల్తాన్ అలీ ఆదిల్ షా II శివాజీని అంతం చేయడానికి అఫ్జల్ ఖాన్ అనే సేనానిని పంపాడు. కానీ కృష్ణాజీ భాస్కర్ అనే దూత ద్వారా విషయం తెలుసుకున్న శివాజీ అతడిని హత్య చేశాడు. అనంతరం ఇస్లామిక్ సంప్రదాయాలతో అఫ్జల్ ఖాన్ సమాధిని ప్రతాప్గఢ్లో నిర్మించారు. మొఘల్ సామ్రాజ్యంపై దాడులు. శివాజీ మొఘల్ సామ్రాజ్యంలోని నగరాలపై దాడి చేసి వాటిని దోచుకున్నారు. 1657లో అహ్మద్నగర్ను దోచుకున్నారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాలతో ఆనాటి దక్కన్ సుబేదార్ షహిస్తా ఖాన్ 1663లో పూనాపై దండెత్తి దాన్ని ఆక్రమించుకున్నాడు. తర్వాత శివాజీ గెరిల్లా దాడి చేసి షహిస్తా ఖాన్ను తరిమేశాడు. 1664లో శివాజీ మొఘల్ సామ్రాజ్య ఆర్థిక రాజధాని సూరత్పై దాడి చేసి సుమారు ₹1,00,00,000 సంపదను దోచుకున్నారు. శివాజీ సూరత్లో అత్యంత సంపన్నుడైన వర్జీ వోహురా ఇంటిని దోచుకున్నాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఔరంగజేబు అతడిని అంతం చేయడానికి రాజపుత్ర వంశస్థుడు రాజా జైసింగ్ను పంపాడు. ఇతడు 1665లో శివాజీని ఓడించి పురందర్ సంధి చేసుకున్నాడు. పురందర్ సంధి ముఖ్యాంశాలు. శివాజీ తన 35 కోటల్లో 23 కోటలు మొఘలులకు అప్పగించాలి. యువరాజు శంభాజీ మొఘల్ కొలువులో 5,000 మన్సబ్దార్గా చేరి సైనిక సేవలు అందించాలి. శివాజీ మొఘల్ దర్బార్ను సందర్శించాలి. పురందర్ సంధి ప్రకారం 1666లో శివాజీ ఆగ్రాలోని ఔరంగజేబ్ దర్బార్ను సందర్శించాడు. కానీ అక్కడ తనకు అవమానం జరగడంతో శివాజీ తిరుగుబాటు చేశారు. దీంతో ఔరంగజేబ్ శివాజీని చెరసాలలో బంధించగా తర్వాత ఆయన తప్పించుకున్నారు. ఈయన 1670లో రెండోసారి సూరత్ను దోచుకున్నారు. 1674లో ఛత్రపతి అనే బిరుదుతో రాయగఢ్లో శివాజీ పట్టాభిషేకం జరుపుకున్నారు. రాజధానిని పూనా నుంచి రాయగఢ్కు మార్చారు. శివాజీ బిరుదులు: గో బ్రాహ్మణ ప్రతిపాలక, హైందవ ధర్మోద్ధారక, హిందూ పద్ పాదుషాహి, ధర్మపారాయణ. 1677లో గోల్కొండ పాలకుడు కుతుబ్షాహీ వంశస్థుడైన అబుల్ హసన్ తానీషా సహకారంతో శివాజీ జింజి, వేలూరు, బళ్ళారి ప్రాంతాలను జయించారు. 1680లో రాయగఢ్లో శివాజీ మరణించారు.